కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకంతో డ్రైవర్లు తలలు పట్టుకుంటున్నారు. ఫ్రీ కావడంతో మహిళలు ఎగబడి ఎక్కడంతో బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయి. కొన్ని చోట్ల ఓవర్లోడ్తో బస్సులు మొరాయించి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది ఎక్కడంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశాడు. ఓవర్లోడ్ వల్ల సైడ్ మిర్రర్ కనబడటం లేదని, ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించాడు. ఇలా మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా పొడవటం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఇక్కడైతే కింద ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు కింద డ్రైవర్ అంటారు మరి. ఎట్లా నడపాలి సార్ బస్సును? సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులు. రైల్లో తీసి మొత్తం వీడియో పెట్టండి. రైల్లో సీట్లో చూడండి. ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. ఎక్కడ నడపాలి సార్ బస్సును? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా మమ్మల్ని అంటారు సార్. అందుకే ఆపేశాను. మరి ఏం చేయాలి? ఇలా మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా పొడవటం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఇక్కడైతే కింద ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు కింద డ్రైవర్ అంటారు మరి. ఎట్లా నడపాలి సార్ బస్సును? సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులు. రైల్లో తీసి మొత్తం వీడియో పెట్టండి. రైల్లో సీట్లో చూడండి. ఒక కాలు ఉందా? ఇంత కాలు లేదు సార్ బస్సు. ఎక్కడ సార్ బస్సులు? నేను డ్రైవర్లో కాదా? ఏమైనా మమ్మల్ని అంటారు సార్. అందుకే ఆపేశాను. మరి ఏం చేయాలి? ఇలా మంది కంటే ఎక్కువ ఉన్నారు సార్. నేను సైడ్ నాకు డోర్ కనబడతలేదు సార్. బస్సు నడపాలి సార్. చెప్పండి, మీరే చెప్పండి. కాబట్టి మీ సైడ్ కూడా పొడవటం సార్. అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్టింగ్ సార్. ఇక్కడైతే కింద ఇవ్వాలి సార్. డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ. ఎందుకు కింద డ్రైవర్ అంటారు మరి. ఎట్లా నడపాలి సార్ బస్సును? సైడ్ కనబడలేదు. 50 మంది కానీ 110 మంది ఉన్నారు సార్ బస్సులు. రైల్లో తీసి మొత్తం వీడియో పెట్టండి. కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం విద్యార్థులకు, మహిళలకు శాపంగా మారింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఆర్టీసీ బస్సులు లేక ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఒక్కో బస్సులో 100 మందికి పైగా ప్రయాణిస్తున్నారు. సమయానికి బస్సులు లేక విద్యార్థులు, మహిళలు ఫుట్పాత్ పై నిల్చుని ప్రయాణిస్తున్నారు. మరోవైపు బస్సులు లేవని పాఠశాల, కళాశాలల విద్యార్థినులు రోధిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బస్సుల సంఖ్య పెంచాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకంతో డ్రైవర్లు తలలు పట్టుకుంటున్నారు. ఫ్రీ కావడంతో మహిళలు ఎగబడి ఎక్కడంతో బస్సులన్నీ ఫుల్ అయిపోతున్నాయి. కొన్ని చోట్ల ఓవర్లోడ్తో బస్సులు మొరాయించి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో అలాంటి సంఘటనే చోటు చేసుకుంది. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 110 మంది ఎక్కడంతో ఓ ఆర్టీసీ డ్రైవర్ బస్సును రోడ్డుపై నిలిపివేశాడు. ఓవర్లోడ్ వల్ల సైడ్ మిర్రర్ కనబడటం లేదని, ప్రమాదం జరిగితే ఎవరిది బాధ్యత అంటూ ప్రశ్నించాడు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి. సింధూరా, ఒకప్పుడు ఆర్టీసీ బస్ అంటేనే ఆర్టీసీలో బస్సులో ప్రయాణం చేయండి, సురక్షితంగా వెళ్ళండి అనేది ఒకప్పుడు నినాదం. కానీ ఇప్పుడు ఆర్టీసీ బస్ అంటేనే ప్రాణాలు అరచేతులు పెట్టుకొని పోవాల్సిన స్థితి ఏర్పడిందని చెప్పాలి. ఉచిత బస్సు సౌకర్యం ఈ నేపథ్యంలో ప్రయాణానికి మించి, అంటే యాక్చువల్ అయితే ఒక బస్సులో 50-56 మంది కంటే ఎక్కకూడదు. కానీ ఒక్కొక్క బస్సు ఫ్రీ నేపథ్యంలో 100-100 పైగా కూడా ఈ ప్రయాణికులు ఎక్కిన నేపథ్యంలో ఇటు డ్రైవర్లు, కండక్టర్లు అయితే చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా అంటే నిన్ననైతే ఒక డ్రైవర్ ఇటు హుజూరాబాద్ దగ్గర బస్సు పక్కకు ఆపేసినటువంటి నేపథ్యం. అంటే కారణం ఏంటంటే యాజువల్ గా బస్సు డ్రైవర్ కు ఇటు సైడ్ మిర్రర్స్ ఉంటాయి, పక్కన ఏం వెహికల్స్ వస్తున్నాయి, ఇటు పక్కకి ఏం వెహికల్స్ వస్తున్నాయని చూస్తూ ప్రయాణించాల్సిన అవసరం ఉంటుంది డ్రైవర్ కి. ఎందుకంటే ఒక డ్రైవర్ చేతిలో 56 కుటుంబాలు ఉంటాయి. కానీ ఇప్పుడు 56 కుటుంబాలు కాదు, 100 పైగా కుటుంబాలు డ్రైవర్ చేతిలో ఉన్నటువంటి పరిస్థితి. ఒకే ఒక డ్రైవరు ఇంతమందిని సురక్షితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు 56 మంది కంటే కూడా ఎక్కువగా, అంటే ఎవరైనా కూడా ధనాన్ని ఎక్కేస్తున్నారే కానీ సురక్షితంగా ఉన్న వాళ్ళు ఏమనేది ఆలోచిస్తలేరు. ఈ నేపథ్యంలో డ్రైవర్లకు చాలా క్లిష్టతరంగా మారింది. ఎందుకంటే ఇటు బ్యానెట్ మీద కూర్చోవడం, ఇటు కనీసం గేరు మారుద్దామంటే కూడా మారలేని పరిస్థితి. ఇటు డ్రైవర్ పక్కన నిలబడము, ఇటు సైడ్ మిర్రర్ దగ్గర ప్యాసింజర్లు ఇటు స్టెప్స్ పైన నిలబడడం నేపథ్యంలో ఇటు సైడ్ మిర్రర్లు డ్రైవర్లకు కనిపించక, అంటే డ్రైవింగ్ చేయాలంటే కూడా చాలా అవస్థ పడుతున్న నేపథ్యం. ఒకవేళ ప్రయాణికులతో పక్కకు దొరుకంటే వాళ్ళతో గొడవ పడాల్సిన నేపథ్యం. ఇవన్నీ కూడా చూస్తూ డ్రైవర్లు, కండక్టర్లు అసలు మేము ఉద్యోగం చేయాలా చేయొద్దా అని ఒక మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా పొద్దుటి పూట స్కూల్ విద్యార్థులు బస్సులలో ప్రయాణం చేస్తారు. ఈ బస్సులకు చూసుకుంటే మాత్రం అంటే బస్ స్టాండ్ నుంచి బయలుదేరిన ప్రతి బస్సులో కూడా ముందస్తుగానే ఫుల్ ప్యాసింజర్స్ ఉన్న నేపథ్యంలో
విద్యార్థులు స్కూలుకు వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇటు తిమ్మాపూర్ విషయానికి వస్తే ఇక్కడ మోడల్ స్కూల్ ఉంటుంది. ఈ మోడల్ స్కూల్ కు ఇటు అలుగునూరు కావచ్చు, ఇటు ఎల్ఎంటి నుంచి తిమ్మాపూర్ దాకా వెళ్లాల్సి ఉంటుంది. అంటే బస్ స్టాండ్ లోనే ఫుల్ ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు విద్యార్థులను ఎక్కలేని పరిస్థితి. మరోవైపు ఇటు బెజ్జంకి నుంచి చూసుకున్న బెజ్జంకి కావచ్చు, ఇటు రేణికుంట, ఇటు నుత్తులాపూరు, ఇటు ఎల్ఎండి అన్ని కూడా దాటి రావాలి. అంటే ఇవన్నీ దాటి రావాలంటే ఉచితమైనటువంటి ఆర్టీసీ బస్సు ఎక్కడం మాత్రం పిల్లలకు మాత్రం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్యంగా బస్సులకు సంబంధించి చూసుకుంటే కూడా వీక్ అయినటువంటి టైర్లు, సరిగ్గా అయినటువంటి బస్సులు కూడా అంటే స్టాండర్డ్నెస్ ఉండకపోవడం ఒక నేపథ్యం. 100కు పైగా మంది ఎక్కిన నేపథ్యంలో డ్రైవర్లు అంటే వాళ్ళు ఎలా నడపాలో తెలియని పరిస్థితి ఒక అయితే, పిల్లలను బస్సులో పంపించాలంటే తల్లిదండ్రులు మాత్రం భయపడుతున్న నేపథ్యం. ఎందుకంటే బస్సులో ఫుట్పాత్ ప్రయాణం చేస్తున్నారు విద్యార్థిని. యాక్చువల్గా ఫుట్పాత్ ప్రయాణం చేయొద్దని చెప్పి ఆర్టీసీ బస్సులో బస్సు ఎక్కేటప్పుడే ఉంటుంది. కానీ ఈ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఎవరు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు టైంకు చేరాల కనుక ఎవరు చెప్పినా వినట్లేదు. కానీ రేపు భవిష్యత్తులో ఈ విధంగానే కనుక బస్సులలో ప్రయాణం చేస్తే విద్యార్థులకు అంటే జరిగితే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే బస్సుల సంఖ్య పెంచమని డిమాండ్ చేస్తున్నారు ప్రజలు. మరోవైపు బస్సుల సంఖ్య పెంచలేదు, వీక్ అయినటువంటి టైర్లు, మరోవైపు ఇది సైడ్ మిర్రర్లు కనిపించక మరి ఆ రోడ్డు ప్రమాదాలు జరుగుతాయేమని చెప్పి భయాందోళన ఉన్నటువంటి డ్రైవర్ల పరిస్థితి. అంటే కాలం చెల్లిన బస్సులు డ్రైవర్లు నడపాలంటే కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం మనకు ప్రతి చోట కనిపిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది సింధూర. అంటే ప్రయాణికులు చెప్పేది ఒకటే, బస్సుల సంఖ్య పెంచండి, బస్సుల సంఖ్య పెంచినట్టయితే ఇలాంటి ఇబ్బందులు రావు. కానీ తక్కువ బస్సులు ఉండి ఉచిత ప్రయాణం అన్న నేపథ్యంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్నపిల్లలు నేర్చుకొని మాత్రం బస్సు ఎక్కాలంటే ఎక్కలేని దుస్థితి నెలకొంది. మరోవైపు విద్యార్థులు పొద్దుట బస్సులలో స్కూళ్ళకు వెళ్ళాలంటే మాత్రం ఆ బస్సు ఎక్కాలంటేనే ఒక విధం, కిందికి దిగాలంటే మరొక విధం. అంటే మొత్తం మీద అయితే బస్సులకు ఎక్కాలంటే మాత్రం విద్యార్థులు చాలా కష్టపడుతున్న నేపథ్యం మనకు స్పష్టంగా ప్రతి చోట కనిపిస్తుంది సింధూర. ప్రజలు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, ఉచిత బస్సు పెట్టారు కానీ బస్సుల సంఖ్య పెంచమంటున్నారు. బస్సులు నాణ్యతమైన బస్సులు పెట్టాలి. ఈ వీక్ టైర్ల నేపథ్యంలో స్పీడ్ గా పోతామన్నా కూడా పోలేని దుస్థితి ఉంది. ఈ అంటే కెపాసిటీకి మించిన ప్యాసింజర్లు ఎక్కినప్పుడు వాళ్ళని వద్దంటే మాత్రం గొడవలు అవుతున్న నేపథ్యం. ఇవన్నీ దృష్టిలో పెంచుకొని ప్రభుత్వం వెంటనే బస్సుల సంఖ్య పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం ప్రతి చోట కనిపిస్తుంది సింధూర. రైట్, థ్యాంక్ యూ వేణు.